వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో కమ్మటి బెల్లం సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించే విధంగా ట్రై చేసి చూడండి. ఎంతో రుచిగా అమ్మమ్మ చేతి వంట రుచి గుర్తు వస్తుంది. ఈ సున్నుండల్ని ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మరి తయారీ విధానం చూసేద్దామా? దానికన్నా ముందు ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సున్నుండలు తయారు చేసుకోవడానికి ముందుగా పాన్ పెట్టి ½ కేజీ పొట్టు మినుములను వేసుకోవాలి. లేదా ఇక్కడ చూపిస్తున్న కప్పుతో 2 కప్పుల మినుములను వేయాలి. ఇక్కడ వీటి ప్లేస్లో మీరు మినపగుళ్ళను కూడా తీసుకోవచ్చు, లేదా అది సగం ఇది సగం కూడా తీసుకోవచ్చు. అంతేకాకుండా మినపగుళ్ళను ఎక్కువగా తీసుకున్నట్టయితే సున్నుండలు మంచిగా ఎర్ర రంగులో వస్తాయి. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో కలుపుతూ ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ రైస్ వేయాలి. ఇలా బియ్యం వేయడం వల్ల లడ్డు తినేటప్పుడు నోటికి అతుక్కోకుండా ఉంటుంది. బియ్యం అంతా మొత్తం కలిసేలా కలపాలి. లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి. మినుములు వేగడానికి కనీసం 20-25 నిమిషాలు పడుతుంది. లో ఫ్లేమ్లోనే వేయించడం వల్ల మినపగింజలు లోపల వరకు బాగా వేగి లడ్డూకు మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, కొంచెం ఎర్రగా అయినట్టు అనిపిస్తున్నాయి కదా. ఇంకొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుదాం. మినుములతో చేసిన సున్నుండలు తీసుకుంటే శరీరానికి వెంటనే బలాన్ని ఇస్తుంది. ఈ మినుముల్లో ప్రోటీన్స్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇవి తీసుకుంటే ఎముకల్ని, కండరాలని బలోపేతం చేస్తాయి. అనారోగ్యం నుండి కోలుకోవడానికి కూడా ఈ సున్నుండల్ని ఎక్కువగా తీసుకుంటారు. చూడండి, ఇప్పుడు బాగా వేగి ఎర్రగా అయ్యాయి కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి చల్లార్చిన మినుముల్ని కొన్ని వేసి మిక్సీ పట్టాలి. మరి పౌడర్లా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ పట్టాలి. ఒక గిన్నెలోకి తీసుకొని మిగతా మినుముల్ని కూడా అలాగే మిక్సీ పట్టాలి. వీటితో పాటే 4-5 యాలకులు వేసి మిక్సీ పట్టాలి. ఇప్పుడు దీన్ని కూడా గిన్నెలోకి పోసి యాలకులు వేయడం వల్ల లడ్డూకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందులోకి 1/4 కప్పు దాకా బెల్లాన్ని వేయాలి. ఎక్కువగా తినే వాళ్ళైతే 2 కప్పుల దాకా బెల్లాన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు అంతా మొత్తం కలిసేలా కలపాలి. ఇప్పుడు బెల్లం కలిపిన ఈ పిండిని ముద్దలు లేకుండా మిక్సీ జార్లోకి వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టాలి. చేయడం వల్ల మనకు బెల్లం కూడా పౌడర్లా అవుతుంది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి, మనకిలా పౌడర్లా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి వేడి చేసిన ½ కప్ దాకా నెయ్యిని వేసి కలపాలి. మొత్తం అంతా కలిసేలా బాగా కలపాలి. నెయ్యి సరిపోకపోతే ఇంకొంచెం వేసి కలపాలి. ఇక్కడ చూపించిన విధంగా చేతితో కలుపుతూ మొత్తం అంతా బాగా కలపాలి. చూడండి, లడ్డు చేసుకోవడానికి పిండి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా గట్టిగా చేతితో నొక్కుతూ రౌండ్గా లడ్డూల్లా అయ్యే వరకు కట్టుకోవాలి. ఇలా మనకు లడ్డు రెడీ అవుతుంది. ఇలాగే మిగతా పిండి మిశ్రమాన్ని కూడా తీసుకొని లడ్డూల్లా కట్టుకోవాలి. ఇలా అన్నీ చేసుకుంటే సున్నుండలు రెడీ అయినట్టే. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్దీ కూడా. సున్నుండల్ని ఇష్టపడని వారు ఎవరుంటారు? ఇక్కడ నేను చూపించిన విధంగా చేసుకుంటే సూపర్గా వస్తాయి. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పండగలకి చేసుకునే ఈ సున్నుండల్ని అప్పుడప్పుడు ఇలా చేసుకొని తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.